ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉపవాస కూడికలకు 3వ రోజు జరుగుతున్నటువంటి కూడికకు ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఉపవాసమే. మరి ఈ ఉపవాసం గురించి అనేకమైనటువంటి అమూల్యమైన విషయాలు ఇంతవరకు ధ్యానించాం. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాం. దయచేసి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, ఉపవాసము ప్రతిష్ఠించుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశములను జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరములో సమకూర్చుడి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. యేసయ్య నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా ఉండాలి. దేవా, ఇది నా కొరకే, నాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు అనేటువంటివి చేస్తూ ఉంటుంటాడు. కాబట్టి మన హృదయము ఎప్పుడు కూడా దేవుని వైపు తెరిచి ఉంచాలన్నమాట. హల్లెలూయా. అలా 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 ఎప్పుడైతే దేవుని వైపు మన హృదయాలు తెరిచిపెట్టుకుని ఉంటామో ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, తన భక్తుల ద్వారా తెలియజేసి రాయించినటువంటి మాట, ప్రవక్తల ద్వారా రాయించినటువంటి మాట ఏంటంటే, సమకూర్చుడి. ఎవరినంటండి? దేశంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా సమకూర్చాలి దేవుని సన్నిధిలోనికి అని చెప్తూ ఉన్నాడు. ఒక విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుని వాక్యం మనం ఎంతకాలంగా వింటూ ఉన్నాం, దేవుని సన్నిధికి మనం ఎంతకాలంగా వెళ్తూ ఉంటున్నాం, దేవునిలో మనం ఎంతకాలం నుంచి బలపడుచు ఉన్నాం. ఎవరినన్నా సమకూర్చామా? మనతోటి ఎవరినన్నా సహాయకులుగా తీసుకెళ్తా ఉన్నామా? మనతో సహా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పిల్లలు గమనించాలి. గబగబ తయారై మన చర్చికి వెళ్ళిపోతాం అంతే. పక్క వాళ్ళు వస్తున్నారో లేదో కూడా పట్టించుకోం. ఆన్లైన్ ప్రేయర్లోకి వస్తూ ఉంటుంటాం. మనం చక్కగా ప్రభు సహవాసంలో పాలు పంచుకుంటాం. కనీసం ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నామా? చేస్తున్నామంటారు. నిజంగా మనం ఎంకరేజ్ చేస్తే, ఇప్పుడు మనకి చూడండి, మ్యారేజ్ అయిన తర్వాత 1 year అయ్యాక ఏమన్నా విశేషమా, పిల్లలు ఏమన్నా పుట్టారా లేదా ఇంకా అని అడుగుతారు. 2 సంవత్సరాలు 3 ఇలా పిల్లలు పుట్టలేదు అనుకోండి, వాళ్ళని అందరిని ఏమనుకుంటారు, ఏమైంది, ఏదో లోపం ఉంది, చూపించుకోండి, చేయించుకోండి అంటుంటారు. అంటే ఏంటి? మ్యారేజ్ అయిందంటే ఖచ్చితంగా ఫలించాలి, పిల్లలు పుట్టాలనేటువంటి ఆలోచనతో అందరూ ఉంటుంటారు. అలాగే ఈ రోజున దేవునితో అంటుకట్టబడినటువంటి మనం సృష్టించినటువంటి వాడు మనకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కనీసం మన ద్వారా ఒకడన్నా పుడుతున్నారా? దేవుడు గొర్రె పిల్లలతో ఎందుకు పోల్చాడంటే, మనల్ని గొర్రె ఏం చేస్తూ ఉంటుంది అంటే పిల్లల్ని పెడతా ఉంటుంటుంది. గమనించాలి. ఆ గొర్రె ఏం చేస్తుంది? పిల్లల్ని పెడుతుంది. అదేం చేస్తుంది? ఇంకా పిల్లలు అలాగే ఏమవుతుందంటే వృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది అనమాట. అభివృద్ధి చెందడం అంటే మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే, నేను మంచి ఇల్లు కట్టుకోవటం, మంచి స్థితిలోకి రావటం, ఇదే అనుకుంటాం. అభివృద్ధి చెందడం అంటే ప్రియులారా, మీరు ఇంకొకరిని నడిపించాలి, మనం ఇంకొకరిని నడిపించాలి, మనం ఇంకొకరిని బలపరచాలి. అది అభివృద్ధి చెందడం అంటే, ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి సంపాదించుకోవడం అంటే అదనమాట. కాబట్టి ఈ లోకంలో మనం ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలి, ఎలాగైనా పొలం కొనుక్కోవాలి, ఎలాగైనా అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని సంపాదించాలని ఎక్స్ట్రా వర్క్ చేస్తూ కష్టపడుతుంటాం. మంచిదే, తప్పని నేను అంటలేదు. కానీ ఇక్కడ సమకూర్పు అనేటువంటిది ఏంటంటే, పెద్దలను సమకూర్చండి, దేశంలో నాయకులను సమకూర్చండి, అందరినీ దేవుని మందిరంలో సమకూర్చుడు అని చెప్పి యోవేలు గ్రంథంలో మనకు దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నీ వాక్యం వినిచినటువంటి మీరు ఎంత సమకూర్చారు, ఎంతమందిని దేవుని సన్నిధిలో సమకూర్చారని మనం ప్రశ్నించుకోవాలి. ఇది ఎవరికి లెక్క చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ దేవునికి మీకు తెలిసినటువంటి విషయం ఇదంతా. మనం ఒక్కరినన్నా బలపరచగలిగామా? మన ద్వారా ఒక్కరన్నా దేవుని సన్నిధిలోకి వచ్చారా? మన ద్వారా ఒక్కరన్నా దేవుని సన్నిధిలో కూర్చున్నారా? మన ద్వారా ఒక్కరన్నా దేవునిలో బలపడుతూ ఉన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను చాలా ప్రయత్నం చేశాను బ్రదర్, అవ్వలేదు. కరెక్ట్గా అలాగ అనిపిస్తూ ఉంటుంటుంది. మేము కూడా ఫస్ట్లో అలాగ అనుకున్నాం, ఎందుకు ఇది చేస్తున్నాం, మనం యూట్యూబ్ పెడితే ఎవరు వస్తారు, లేకపోతే ఇట్లా ఎలా జరుగుతుంది, ఎవరు చూస్తారు అన్నటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంటుంటుంది. కానీ నిజాయితీగా నీతిగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తూ ఉంటుంటాడు పనిని. కాబట్టి ఈ రోజున మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, చిన్న ఫోన్లో స్టార్ట్ అయ్యి ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి రీతిలో ఇన్ని వేల మందిని మనం సమకూర్చుకుంటూ మరి దేవుని వైపు మనం నడుస్తున్నాం కలిసి అందరం కూడా. మనం ఏదో ముందు నడిచి వాళ్ళని వెనక నడిపించడం కాదు, కానీ మనతో పాటు కలిసి నడుస్తానికి ఎవరన్నా తీసుకురాగలుగుతున్నామా? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మీరేమీ నాకేమీ లెక్క చెప్పవసరం లేదు. మేము నడిపించాం బ్రదర్ చాలామందిని, బాగున్నారు అని అంటే దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ ఆలోచన చేయండి, మనం ఎలాగైతే బలపడుతున్నామో మనతోటి వారు కూడా బలపడాలనే ఆశ, ఆలోచన ఉండాలన్నమాట. హల్లెలూయా. ఇక్కడ నాకు ఈ బాగా నచ్చిన సమకూర్చుడి అని చెప్పానంట. అలాగే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో 16వ వచనం చూసినట్లయితే, నీవు పోయి సూసనునందు కనబడినటువంటి యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేను నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నాను. నేను రాజునద్ద ప్రవేశించుదును, నేను నశించేదను. సమకూర్పు అంటే ఏంటంటే సమకూర్చుకుని వీడు నశించడానికి వెళ్తా ఉందా? ప్రియులారు గమనించాలి. ఇక్కడ ఈ వచనం చూసినప్పుడు సమకూర్పు గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ ఉపవాసం ఉండాలంటండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే మీరు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి పెద్దల్ని, దేశంలో అందరినీ సమకూర్చుడి దేవుని సన్నిధిలో అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు గారు ఏం చేస్తూ ఉన్నారంటే, మొర్దెకైతో చెప్తాం, నీవు పోయి సూషనునందు కనబడినటువంటి యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చుడి. అక్కడ ఏమన్నదండి, పెద్దలను, యోవేలు గ్రంథం ఏం సెలవిస్తుంది, పెద్దలను అందరినీ కూడా సమకూర్చమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. యెహోవాకు ఉపవాస దినం ఏర్పరిచి, వ్రత దినం ఏర్పరచుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజున వాక్యం వింటున్నటువంటి మనం ఒక సమకూర్పు అనేటువంటిది ఉందా, ఒక ఏర్పాటు అనేటువంటిది ఉందా, ఒకరిని దేవుని మందిరానికి, సమాజానికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి నడిపించగలుగుతూ ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. మన మాటలు ఒకరినైనా బలపరచగలుగుతూ ఉన్నాయా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు 4వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, నీవు పోయి సూషనునందు కనబడినటువంటి యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి అని సెలవిస్తూ ఉన్నటువంటి వాక్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ సూషనునందు కనబడిన యూదులందరినీ, దేవునికి స్తోత్రం, కనబడినటువంటి, కాబట్టి మనకి ఎవరు కనిపించలేదు ఈ రోజున. కళ్ళు పెట్టి చూస్తే అనేక మంది నరకంలో పడిపోతున్నట్టు, కళ్ళు పెట్టి చూసినట్లయితే మన మనోనేత్రం తెరవబడినట్లయితే అనేక మంది అంధకారంలో ఉన్నట్లు మరి చాలామంది కనిపిస్తారు. కానీ మన కంటికి అందరూ కూడా హ్యాపీగా ఉన్నట్టు, ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నారు. అంటే లోకానుసారమైన కళ్ళుతో మాత్రమే చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికమైనటువంటి మనోనేత్రాలు తెరవబడినప్పుడు చూస్తే మన చుట్టూ ఎంత ఘోరమైనటువంటి నరకంలో పడిపోతున్నారో, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎంత భయంకరమైనటువంటి నరకయాతను అనుభవిస్తూ ఉన్నారో మనకు తెలుస్తుంది. అందుకే ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను, దేశములను, జనులందరినీ ఈ దేవుడని యెహోవా మందిరమును సమకూర్చుడి అని యోవేలు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాట మరి ఎస్తేరు గారు ఏం చేస్తున్నారండి, సమకూరుస్తూ ఉన్నది. హల్లెలూయా. సమకూర్చు అని చెప్పి దేవుడికి చెప్తూ ఉన్నదనమాట. ఎవరితోటి? నీవు పోయి సూసనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి. నా నిమిత్తం అంటుంది ఏంటండి ఈవిడ? ఎందుకనంట ఎస్తేరు రాణి గారికి పిల్లలు పుట్టలేదు కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్తుందా? ఎస్తేరు రాణి గారిని రాజుగారు బాగా చూసుకోవట్లేదు, కొంచెం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్తూ ఉందా? ఇప్పుడు గమనించారు, ఎస్తేరు రాణి గారికి చాలా సమస్యలు వచ్చినాయి, మనశ్శాంతి లేదంట, కొంచెం మనశ్శాంతి కోసం నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అందరూ అని చెప్తుందా? ప్రియులారా, ఇక్కడ చాలా అర్థవంతమైనటువంటి మాట ఉంది. నా కోసం, నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి. ఈ మాట విన్నంటనే మనకి ఎలా ఉంటుంది? కోపం వచ్చేస్తుంది. ఈవిడేమో రాజమందిరంలో ఉంటుందంట, మేము సమాజ మందిరాల్లో కూర్చుని ఉపవాసం ఉండాలంట, ప్రార్థన చేయాలంట ఆవిడ కోసం కదా. ఆవిడ అసలు ఏ ఉద్దేశంతో అన్నది ఏంటి తెలియలేనప్పుడు మనకి ఇలాగ అనిపిస్తుంది అనమాట. రాజమందిరంలో ఉండి సుఖభోగాలు అనిపిస్తున్నటువంటి ఆవిడ మాకు చెప్తుంది, మేమంతా కూడుకునంట, మేము ఇక్కడ ఆవిడ కోసం ఉపవాసం చేయాలంట, ఆవిడ మాత్రం అక్కడ తిని హాయిగా ఉంటుందంట అనిపిస్తూ ఉంటుంది కదండి చాలాసార్లు మనకి. ఇక్కడ ఇదే జరుగుతూ ఉంది. సమాజ మందిరంలో అందరం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినం అన్నపానములు చేయకుండి.
అని చెప్పి అక్కడితో ఆగిపోలేదండి ఆవిడ. ఇంకా మాట్లాడుతూ ఉంది ఏమని, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందుము. హల్లెలూయా. మీకు చెప్పేసేసి నేను పక్కన కూర్చోవట్లేదు, మీకు చెప్పేసేసి నేను పట్టించుకోకుండా ఉండట్లేదు, ఖచ్చితంగా నేను కూడా చేస్తాను అని చెప్పి ఇవిడేమంటుంది, నేను నా పనికత్తులు ఉపవాసము చేయదము. సమకూర్పు అంటే ఏంటంటే సహా అనుభవంలోనికి నడిపించడం, మనతో సహా ప్రార్థించేలా చేయటం, మనతో సహా ప్రభు సన్నిధిలోకి వచ్చేలా చేయటం, మనతో సహా దేవుని వాక్యాన్ని వినేటలా చేయటం, మనతో సహా ఉపవాసం ఉండేటటువంటి లాగా ప్రేరేపించడం అన్నమాట వ్యక్తుల్ని. కాబట్టి అది సమకూర్పు అంటే అదనమాట. కాబట్టి మన జేబులో బంగారం ఉందో లేదా మన జేబులో మరి ఏది ఉందో అది కాదు ఇక్కడ సమకూర్పు అంటే. నీ పక్కన ఒక ఆత్మీయమైనటువంటి సహోదరుడు ఉన్నాడా, సహోదరి ఉన్నదా, నీ వెళ్తున్నటువంటి ప్రదేశంలో నీతో పాటు ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిని నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా, అది సమకూర్పు అంటే. హల్లెలూయా. ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానాలు చేయకుండాడి, నేను నా పనికత్తులను కూడా ఉపవాసం నువ్వు అని చెప్పి చెప్తూ ఉందావు. కాబట్టి దేవుడు మత్తయి సువార్తలో చెప్పినటువంటి మాట, మత్తయి సువార్త 28వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు మాట అంటాడు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అర్థమవుతుందండి? సేమ్ మాట మాట్లాడుతున్న ఇక్కడ ఎస్తేరు గారు, సమస్త జనులను, యూదులందరినీ సమకూర్చు దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం. సమకూర్చు అని చెప్తా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో సమకూర్చబడతా ఉంటామో, దేవుని కొరకు ప్రత్యేకించబడతా ఉంటాం. సమకూర్చాలి, ఎందుకు సమకూర్చాలి? ఎవరింటికాడ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా ఉండొచ్చు కదా? లేదు. ఒక సమాజ మందిరం అనగా దేవుని సన్నిధి, దేవుని అభిషేకం, దేవుని యొక్క హస్తం కిందకి రావాలందరూ కూడా, దేవుని ఆలోచన కిందకి రావాలందరూ కూడా, దేవుని యొక్క దయాహస్తం కింద ఉండాలందరూ. అది హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నటువంటి మాటల అర్థం ఏంటంటే, ఇలా గమనించాలి. నాకు ఎందుకో ఎస్తేరు గారి గురించి ధ్యానించి ప్రతిసారి కూడా యేసుప్రభువు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంటారు. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఏ మాట అయితే అన్నారో, మత్తయి సువార్త 28:19, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి అని చెప్పి యేసుప్రభువు అన్నటువంటి మాట ఇక్కడ కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటంట, యూదులందరినీ, కనబడినటువంటి యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి. హల్లెలూయా. ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానములు చేయకుండి. ఎందుకని తెలుసా? నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఎందుకని ప్రార్థన చేయమందంటే, ఈవిడ ఒక యుద్ధానికి వెళ్తూ ఉంది, ఒక పోరాటానికి వెళ్తూ ఉంది, ఒక సిచ్యువేషన్ ఎదురవుతూ ఉంది, భయంకరమైన సిచ్యువేషన్. అది ఏంటంటే న్యాయ వ్యతిరేక్తమైనటువంటి వ్యతిరేక్తముగా ఉన్నప్పుడు రాజునద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఏంటంటే భయంకరమైన సిచ్యువేషన్. అందుకనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్ళాలి. నేను, నా విశ్వాసం, నా యొక్క ఉపవాసం నాకు సరిపోకపోవచ్చు, కాబట్టి మీ సపోర్ట్ కూడా కావాలి. ఇదంతా ఎందుకంటే మీకోసమే, మన జాతిని రక్షించడానికి. హల్లెలూయా. కాబట్టి మీరు రక్షించబడాలని చెప్పి మీ మీదకి వచ్చినటువంటి శాపము, దోషము, మీ మీదకి వచ్చినటువంటి ఏ బలహీనత అయితే ఉందో దాన్ని తొలగించడానికి నేను వెళ్తున్నాను. నేను చేస్తున్న ప్రయాణం నా కొరకు కాదు, నేను చేస్తున్న త్యాగం నా కొరకు కాదు, నేను పెడుతున్నటువంటి ప్రాణం నా కొరకు కాదు. హల్లెలూయా. అందుకే ఎస్తేరు గారిలో యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువ పెడతానికి వెళ్తున్నప్పుడు కొంతమంది శిష్యులు వెంట తీసుకుని వెళ్ళి చెప్తా ఉన్నాడు ఆయన. ఏంటంటే, పేతురు, నా కోసం ప్రార్థన చేయండి, ఇక్కడుండి ప్రార్థన చేయండి, ఇక్కడ ప్రార్థనలో ఉండండి, నేను కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, మీరు కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ వాక్యం వినిస్తున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి దేవుడు చెప్తున్నటువంటి మాట సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడు. ఇక్కడేమో ఎస్తేరు గారు యూదులు ఎంతమంది కనబడితే అందరిని తీసుకొచ్చాయి సమాజ మందిరానికి, అక్కడ పెట్టు, ఉపవాసం ఉంచు, సిద్ధపరచు, ప్రార్థన చేయమని. హల్లెలూయా. ప్రార్థన చేసి పని చేయడానికి ఇష్టపడుతున్నారండి వాళ్ళు. ఈ 3 రోజులు ఉపవాసం ఉండండి, నేను ఉపవాసం ఉంటాను, ఆఫ్టర్ దట్ ఐ కెన్ గో, ఆ తర్వాత నేను వెళ్ళగలుగుతాను. ముందేంటంట, శరీరాన్ని ఖాళీ చేయాలి. ముందేంటంటే శరీరాన్ని ఖాళీ చేయటం, ఆత్మని నింపటమే ఉపవాసం అనమాట.
శరీరంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు అయితే ఉన్నాయో, శరీరంలో ఉండేటువంటి ఏవైతే మరి యాక్టివ్గా ఉంటాయో అవన్నిటిని బలహీనపరిచి మనం ఇప్పుడు బలహీనలో అప్పుడు బలవంతం అవుతాం. కాబట్టి శరీరానికి కావాల్సిన వాటిని బ్రేక్ చేసి ఆత్మానుసారమైనటువంటి వాటితో నింపటమే ఉపవాసం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చెప్తున్నటువంటి మాట అన్నమాట, నేను వెళ్తాను. ఎందుకనంటే నాకేదో రాజుగారు మంచి చేయట్లేదని కాదు, నన్ను చూసుకోవట్లేదని కాదు, రాజుగారు వాళ్ళు నేను ఏదో బెనిఫిట్ పొందుకోవాలని కాదు, మీ కొరకే నేను వెళ్తాను. కానీ మీరంతా నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి చనిపోయినట్లయితే ఏం ఉపయోగం లేదు. కానీ నేను చనిపోయినా కానీ మీకు విడుదల కలగాలి. నేను చనిపోయినా పర్లేదు, మీకు విడుదల కావాలన్నటువంటిది నా ఉద్దేశం. హల్లెలూయా. మత్తయి సువార్త 26:41 దేవుడు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనతో కూడా దేవుడు చెప్తున్నాడు మాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం పొందడానికి వెళ్ళే ముందు ఆయనతో పాటు కొంతమంది శిష్యులను కూడా తీసుకుని వెళ్ళి వెంట పెట్టుకుని వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్తే నిద్రపోతారో మనకి తెలిసినటువంటి విషయమే. నేను అది విషయం చెప్పాలనుకోవట్లేదు, ఇప్పుడు ఎస్తేరు గారి గురించి చెప్పాలనుకుంటా ఉన్నాను. సేమ్ ఎస్తేరు గారు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే సిలువ మరణానికి వెళ్తా ఉన్నారో ఈవిడ కూడా మరణించడానికి సిద్ధపడి ప్రయాణం చేస్తూ ఉంది. ఈవిడ కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయింది. ఎందుకనంటే తన జాతి కోసం, తన ప్రజల కోసం. అంటే ఎస్తేరు గారికి క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటారండి. అంటే ఎస్తేరు గారికి వాళ్ళ జాతి అంటే అంత అంటారా? పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నదండి. ఏమిటి అంట క్యాస్ట్ ఫీలింగు? ఆయన చనిపోయింది ఎవరంట? మానవ జాతి కోసం, మనుషుల కోసం, ప్రతి మనిషిని రక్షించాలని, ప్రతి మనిషిని విడిపించాలని యేసుక్రీస్తు ప్రభువారు తన జాతి కోసం, అనగా మానవ జాతి కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. తన బిడ్డలైనటువంటి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అలాగే మొర్దెకాయి ఇది ఎవరు, అలాగే ఎస్తేరు రాణి గారు కూడా తన జాతి కోసం, తన జాతిని కాపాడుకోవాలని, తన జాతిని నిలబెట్టుకోవాలని, తన జాతి మనుగడ ఉండాలని చెప్పి, మరి వాళ్ళకి ఏ ఆపద రాకూడదని చెప్పి అవసరమైతే తాను సిద్ధపడిందనమాట చనిపోవడానికి. నేను చనిపోయినా పర్లేదు, నా జాతి అంతటికి మేలు కలగాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నా ప్రాణం పెడతాను, నేను చనిపోతాను, నా జాతి, మానవ జాతి రక్షించబడాలి, మానవ జాతి పాప విముక్తులు పొందాలి, కాబట్టి నా ప్రాణం పెట్టేస్తాను, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన మెలకువగా ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో కానీ ఏదో అన్నారు, యేసుప్రభు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందంటే ఉంటుంది. ఏం క్యాస్ట్ ఫీలింగ్ అంటే యేసుప్రభు వారిది మనుష్య జాతి, మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎస్తేరు గారు ఎలాగైతే తన జాతిని కాపాడుకోవాలనుకుందో, దేవుడు కూడా ఈ మానవ జాతిని, తన జాతిని, తన బిడ్డలను, మరి తన శరీరాన్ని, తన సంఘాన్ని అయినటువంటి మనుషులందరినీ కాపాడాలని చెప్పి వాళ్ళందరి కొరకు తన ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అది న్యాయ విరక్తం అని తెలిసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేయటం న్యాయానికి వ్యతిరేకమైనటువంటి పని అండి అది అక్కడ. ఎందుకంటే ఆయనలో ఏ లోపమూ లేదు, ఏ దోషమూ లేదు. సిలువేసేటువంటి అంత తప్పు కూడా అక్కడ ఏం కనిపించదు. అలాగే పక్కన ఉన్నటువంటి దొంగలు అయితే దొంగతనం చేశారు, వాళ్ళ మర్డర్లో మానభంగాలు ఎన్నో చేశారు. ఎవిడెన్సెస్ ఉన్నాయి. కానీ ఎస్తేరుగా ఎవరో యేసుక్రీస్తు ప్రభువారికి ఏమీ లేవు. ఆయన ఇంకా మేలు చేశాడు, ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. గుడ్డోళ్ళు అందరూ వచ్చారు, దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడండి ఈయనే. కుంటోళ్ళు అందరూ, ఇంతమందికి అద్భుతాలు చేసినటువంటి గొప్ప కార్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆయన సిలువేశారు, న్యాయ వ్యతిరేకం అని తెలుసు కూడా దేవుడు సిలువను వరించి మరి రక్తాన్ని సిందించి నా అందరి శాపాలని విడుదల చేసినటువంటి దేవాది దేవుడు. ఈరోజు నేను దేవుని వాక్యం వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం ఎటువంటి బంధకాల గుండా వెళ్తున్నా ఆ బంధకాలు విడిపించడానికి దేవుడు బలైపోయాడు. మనం ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నా ఆ సమస్యలు విడిపించడానికి దేవుడు బలైపోయాడు. అలాగే కోటలో ఉంది ఈమె, చక్కటి జీవితాన్ని జీవిస్తూ ఉంది, కానీ ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క కుడి పార్శ్వం కూర్చుని ఉన్నాడు. పరలోక రాజ్యం విడిచిపెట్టకూడదని భాగ్యం తెలుసు కూడా పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చి పాపంలో శాపంలో నిండినటువంటి మనుషుల కోసం ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, ప్రాణాన్ని ఇచ్చేసాడు ఆయన. అలాగే ఎస్తేరు రాణి గారు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వలె ఆ సూషను కూడా విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి రాజభోగాలు అనుభవిస్తూ పనికత్తులండి చూడండి, ఒక వీధి గర్ల
ఒక వీధిలో బ్రతికేటువంటి అమ్మాయిగా ఉన్నటువంటి ఆమె జీవితాన్ని దేవుడు ఎంతో హెచ్చిస్తే, అసలు నా జీవితం ఇక్కడ ఎందుకు ఇచ్చాడంటే నేను సుఖపడతా కాదు, జీవితం అంతా కష్టపడ్డానే, చిన్నతనం అంతా కష్టపడ్డానే, చిన్నతనం అంతా కూడా పేదరికం అనిపించనే, చిన్నతనమైన శరీరం బట్టలు కనుక్కోలేదే, చిన్నతనంలో సరైన చికెన్ మటన్ తినలేకపోయినా ఈ కోటలో ఉండి ఇవన్నీ తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చాడు అని అనుకోవట్లేదు ఆవిడికి దేవుడు ఇచ్చిన అవకాశం ఎలా ఫీల్ అవుతుందంటే, ఈ కోటలో నన్ను పెట్టాడంటే, ఈ ప్లేస్లో నన్ను పెట్టాడంటే నా జాతి అంతటిని రక్షించుకోవటానికే దేవుడు నన్ను పెట్టి ఉన్నాడు, ఈ జాతికి వచ్చేటువంటి విపత్తు నుంచి నన్ను మరి ఆ విపత్తు నుంచి కాపాడటానికి ఒక బలమైన ఆయుధంగా వాడుకోవడానికి దేవుడు నన్ను ఇక్కడ పెట్టి ఉన్నాడు అనుకుంటా ఉన్నదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే నా టైము, ఈ టైంలో నేను మౌనంగా ఉంటే ఈ కోటలో ఉన్న ఒకటే, సమాధిలో ఉన్న ఒకటే. కాబట్టి నా జాతి అంతా చనిపోయిన తర్వాత నేను ఈ కోటలో హ్యాపీగా అలా ఉండగలుగుతాను. అది నా జీవితమే కాదు, అవసరమైతే నా జాతి కోసం నేను చనిపోయినా కోటలో కంటే 1,000 రెట్లు బెటర్ అనుకుందంటండి ఆవిడ. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఒక మనిషిగా మన తోటి వారి కోసం, కనీసం తోటి వారి రక్షణ కొరకు, మారు మనసు కొరకు, స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, తెలిసినటువంటి వారి కొరకు ఎప్పుడన్నా ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎప్పుడన్నా ఆలోచించగలుగుతా ఉన్నామా? ఆ వీధిలో తిరిగేటువంటి ఆమెను, కనీసం వసతులు లేనటువంటి ఆ ఎస్తేరు గారిని దేవుడు కోటలోకి పెట్టింది ఎందుకంటే, వీధిలో ఉండి ఉపవాసం చేస్తే, వీధిలో ఉండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే అది దేవుడు చూస్తాడు. అప్పుడు నీ స్థితిని, నీ గతిని పెంచుతాడు. ఎందుకనంటే అది ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుడు చూశాడు, ఒంటరిగా ఉన్నప్పుడు చేసినటువంటి నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. కాబట్టి వానిలో ఒంటరైనటువంటి వాడు 10,000 మంది అన్నట్టు ఆమె ఒంటరిగా నమ్మకత్వాన్ని కాపాడుకుంది, నిజాయితీని కాపాడుకుంది. కాబట్టి పూరు గుడిసెలో నమ్మకం ఉంది కాబట్టి దేవుడు కోటనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూరు గుడిసెలో విశ్వాసాన్ని కాపాడుకుంది కాబట్టి దేవుడు కోటనిచ్చాడు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వినిచినట్టు మీలో చాలామంది ఆ పూరు గుడిసెలోనే, ఆ చిన్న వయసులోనే, ఆ చిన్న జీవితంలోనే, ఆ చిన్న ఆత్మీయతలోనే ఉండిపోతూ అక్కడ ఆగిపోతూ ఉన్నారు. నిజంగా దాంట్లో కాపాడుకున్నట్లయితే, దాంట్లో మనం విశ్వాసతలో నిలకడగా ఉన్నట్లయితే దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. మన యొక్క కెపాసిటీని బట్టి కాదు, మన యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి కాదు. ఎస్తేరు గారు కోటలోకి వెళ్ళిందంటే ఎలిజిబిలిటీస్ ఏమీ లేవండి ఆవిడ దగ్గర. కేవలం దేవునికి ప్రార్థన చేయడం తప్ప రెండో ఎలిజిబిలిటీ ఆవిడ దగ్గర ఏమీ లేదు. హల్లెలూయా. ఎస్తేరు గారి కంటే అందంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ ముఖములో కళ, ఆకర్షణ దేవుని ద్వారా వచ్చిందనమాట. దేవుని సంకల్పం ద్వారా వచ్చింది, దేవుని కృప అదంతా కూడా. కాబట్టి అంతటి స్థితిలోకి వచ్చినటువంటి ఆమె, ఎంతకాలం నేను కష్టపడ్డానే, జీవితం అంటే ఏంటో తెలియలేదే, సుఖం అంటే ఏంటో తెలియలేదే, మంచి కోటలోకి వచ్చాను, రాగా వచ్చిన తర్వాత ఏంటి ఈ సమస్య అనుకోవట్లేదు ఆవిడ. లేకపోతే మొర్దెకాయి గారు వచ్చి అమ్మా మమ్మల్ని కాపాడమ్మా మా జీవితం అయిపోయిందని వాళ్ళు మొర పెడతలేదు. అక్కడ యూదులందరూ వచ్చి ఈమెను అడగట్లేదు, ఏంటి మా జీవితం ఇలాగైపోయింది, నువ్వు ఇంత పొజిషన్లో ఉన్నా మాకు సహాయం చేయలేవని అడగట్లేదు. ఈవిడే కలగ చేసుకుంటూ ఉంది. చాలామంది అంటారు, చూద్దామండి వాళ్ళు వస్తే ప్రార్థన చేద్దాం, వాళ్ళు వస్తే తీసుకెళ్దాం చర్చికి. కానీ ఇక్కడ పిల్లలు గమనించాలి, ఇక్కడ ఏంటంటే ఎస్తేరు గారు కలగ చేసుకుని ఎస్తేరు గారు కలగజేసుకుని చెప్తూ ఉంది, హలో వాళ్ళందరిని ఉపవాసం ప్రకటించు, అందరిని సమకూర్చు. హల్లెలూయా. ఏంటంటే నీవు పోయి శోషను నందున్నటువంటి కనబడిన ప్రతి యూదులందరినీ కూడా సమాజ మందిరమునకు సమకూర్చిన అనే మొత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి. ప్రతి సమస్యకు ఉపవాసం పరిష్కారం. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. 3 రోజుల తర్వాత ఈ రూపంలో నేను హాయిగా రెస్ట్ తీసుకుంటాను, మంచిగా నిద్రపోతాను, మంచిగా తయారవుతాను, అందంగా తయారవుతాను, రాజుగారిని ఆకర్షించే విధంగా తయారవుతాను. అప్పుడు నేను మీరందరూ ప్రార్థన చేసి చెప్పిన తర్వాత అప్పుడు నేను వెళ్తానని అనట్లేదామే. మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు మోకరించండి, నేను కూడా మోకరిస్తాను నాతోటి పాటు. చాలా అద్భుతంగా ఉందండి ఈ మాట. 3 దినాలను పానములు చేయకుడి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించేదము. వండర్ఫుల్ కదండి అది. నేను పాడతాను, నేను ప్రసంగం చెప్తాను, నేను బాగుంటాను, నేను మారాను. మా ఇంట్లో ఎవరు మారలేదు, నేను ఒక్కనే. మా ఇంట్లో అసలు ఎవరు మంచోళ్ళు కదా, నేను ఒక్కనే. గమనించాలి, మనం మాట్లాడాలంటే ఏంటంటే మా ఇంట్లో ఎవరు మంచోళ్ళు కదా, నేను ఒక్కనే మంచోడిని. మా ఇంట్లో ఎవరు దేవుని తెలుసుకోలేదండి, నేను ఒక్కనే తెలుసుకున్నాను, నేను ఒక్కదాన్నే తెలుసుకున్నాను. మిగతా వాళ్ళంతా
ఇంకేదంటారు మీకు తెలుసు. నేనే గ్రేట్ మా ఇంట్లోను, నేనే బెస్ట్ మా ఇంట్లోను, నేనే అర్థం చేసుకునే మనిషిని మా ఇంట్లోను, నేనే 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 నేనే. కానీ ఇక్కడ చూసినట్లయితే నేను అని ఆగిపోలేదు. అక్కడ కలుపుకోవాలి, మనం పక్కన పెట్టుకోవాలి జనాల్ని. కింద పెట్టుకోవటమో కాలు కింద పెట్టుకోవటమో కాదు. అంటే అందరిని తొక్కేసి మన పైనుండి నేను అనేటువంటి వాళ్ళ మాట ఏంటంటే ఇదనమాట. గమనించాలి ప్రియులారా. నేనే మారానండి మా ఇంట్లోను, నేనే మంచివాడినండి, నేనే గ్రేట్ అండి, నేనే ప్రార్థన చేస్తానండి. ప్రియులారా, అటువంటి స్థితిలో ఉన్నామంటే మనం ఇంకా దేవుని యొక్క అధికారాన్ని కరెక్ట్గా స్వీకరించలేదని అర్థం. ఎప్పుడైతే దేవునికి ఒబీడియంట్ చూపించిందో ఎస్తేరు గారు, దేవుడు ఏం చేస్తాడు? అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాణిగారు అయింది ఆవిడ, వీధి గారులు కాదు, ఇప్పుడు ఆవిడ రాణిగారు అయింది. కాబట్టి తన చుట్టూ ఉన్నటువంటి చెలుకత్తులు ఎవరైతే ఉన్నారో ఉపవాసం అని ఒక మాట చెప్తే ఖచ్చితంగా ఉండవలసిందే. దేర్ ఈజ్ నో ఛాన్స్ అనమాట. అటువంటి అభిషేకం మనకు ఎందుకు రావట్లేదు? అటువంటి ఆ యొక్క అధికారం దేవుడు మనకిచ్చి ఇటువంటి స్థితికి మనం ఎందుకు ఎదగట్లేదు? దేవుడు మనకి ఇచ్చాడని దాన్ని ఎందుకు స్వతంత్రించుకోవట్లేదు? అర్థమవుతుందండి. ఎస్తేరు గారు ఏమనలేదు, నేనను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉంటాము అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పింది? ఆవిడ మాటే చెప్పింది, ఇంకా వాళ్ళని కూడా అడగలేదు అసలని. అంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వం ఆవిడకి ఎంత సింక్ అయి ఉంటుంది అంటే, నేను చెప్పిన మాట నా పక్క వాళ్ళు వింటారు, నేను చెప్పిన మాట నాతో ఏకీపించే వాళ్ళు నాతో ఉన్నారు అనేటువంటి నిర్ణయం కలిగినటువంటిది. హల్లెలూయా. మనం కూడా మరి యెహోషువ గారు చూడండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించేదము. యెహోషువ 24:15 దేవుడు చెప్తున్నటువంటి మాట, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించేదము అని చెప్తున్నాడు. ఇక్కడ ఎస్తేరు గారు ఏమన్నారు? నేనును నా పనికత్తులను ఉపవాసం ఉండు అంటూ ఉన్నారు. నీవు నీ ఇంటి వారు నీతోటి ఉన్నవారు నిజమైన దేవుడని విశ్వసించుటకు పిలచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలములకు వేగమేరా రండి. హల్లెలూయా. నీవు నీ ఇంటి వారు నీతోటి ఉన్నవారు ఎవరంటండి? నీవు నీ ఇంటి వారు నీతోటి ఉన్నవారు. హల్లెలూయా. మనం చెప్తాం, నాకు ఎంతమంది ఫ్రెండ్సో తెలుసా అని చెప్పేసేసి. మంచిది. ఎంతమంది ఫ్రెండ్స్ కాదు, ఎంతమంది రక్షించబడ్డారో చెప్పండి. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో, మీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్, కిట్టి ఫ్రెండ్స్, చర్చ్ ఫ్రెండ్స్, మళ్ళీ అవుట్ ఫ్రెండ్స్, ఇన్ ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ అని చాలామంది ఉంటారు. వాళ్ళు కాదు, అసలు రక్షించబడినటువంటి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు చెప్పాలి ప్రియులారా. అది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి పిలచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలములకు వేగమేరా రండి. నీవు నీ ఇంటి వారు నీతోటి ఉన్నవారు నిజమైన దేవుడని చాటి చెప్పుటకు. ఎప్పుడో సండే స్కూల్లో విన్నానండి, చరణం మాత్రమే గుర్తుంది, పాట పూర్తిగా నాకు నా దగ్గర లేదు, నాకు రావట్లేదు కూడాను. అంటే నీవు నీ ఇంటి వారు నీతోటి ఉన్నవారు, ఇంత ఉందండి. ఇంతలను ఇవన్నీ కట్ చేసి నేను అక్కడితో మిగతాదంతా ఎరేజ్ చేస్తాం, మిగతాదంతా ఏం చేస్తాం? ఎరేజ్ చేసేస్తాను, అక్కడ దాకా ఉంచుతాం అనమాట. నేను అంతే అయిపోయింది. నేను సూపర్గా పాడతానండి, నేను సూపర్గా వాక్యం చెప్తానండి, నేను సూపరు అంతా మందే. కానీ మన వెనక అసలు ఎవరున్నారో ఏంటి పట్టించుకోమన్నమాట మనం. కానీ ఇక్కడ ఎస్తేరు గారు అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్తే, రాగా వచ్చాను కోటలోకి, మంచి జీవితాన్ని ప్రారంభించాను, ఇప్పుడే ఉపవాసాలు ఏంటి? అసలు ఈ కోటలో వచ్చిన కొన్నాళ్ళు కూడా అనుభవించలేకపోయిందేనే. పొరపాటున రాజుగారి దగ్గరికి వెళ్ళానంటే ఆయనకి అలాగే కోపం ఎక్కువ, పెద్ద కోపిష్టుడు ఆయన. ముందు భార్యని ఏదో కొంత డ్యాన్స్ చేయడానికి రాలేదని చెప్పి విడిచిపెట్టేశాడు. సడన్గా నేను వెళ్ళానంటే నన్ను కూడా అలా చేస్తాడు. ఈయనకి ఏమైనా పెద్ద లెక్క ఏంటి? ఈయన తలుచుకుంటే 100 మంది వస్తారు. ఇప్పుడు ఇంత రిస్క్గా మనకు అనవసరం ఎందుకంట? అసలు ఎక్కడో ఉన్నటువంటి నాకు ఇంత జీవితం దేవుడిచ్చాడు కాబట్టి దీన్ని కాపాడుకోవాలి, అనవసరంగా దీన్ని పోగొట్టుకుంటే మళ్ళీ వస్తుందా రాదా? ఇట్లాంటి ఆలోచన ఖచ్చితంగా వస్తాయి అందరికీ. కానీ ఈవిడ ఏం చేస్తుందంట? నా ప్రజలు లేనప్పుడు, నా ప్రజలకు ఏమన్నా అయినప్పుడు, నా ప్రజలు బాగోలేనప్పుడు, నా ప్రజాక్షేమమే నా క్షేమం, హల్లెలూయా, నా ప్రజలందరూ బాగుండాలి, ఆ బాగున్నటువంటి ప్రజల్లో నేను ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రయాణం చేస్తూ ఉన్నదంటే, ఎలాగా? ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసి దేవునికి దగ్గరగా ఉండి అప్పుడు ప్రయాణం చేస్తూ ఉందంట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత బాగున్నదండి మాట. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ఏమా మీ గ్రూప్ నుంచి ఎంతమంది మరి ఆన్లైన్లో ప్రేయర్లో పాల్గొంటారంటే? నేను తప్ప ఎవ్వరూ రారండి. అసలు నేనే రానండి, నాకు కూడా ఖాళీ ఉండదు. గమనించండి. ఏమా మీ ఏరియా నుంచి ఎంతమంది చర్చికి వస్తారు? అయ్యో అయ్యగారు నేను ఒక్కదాన్ని ఏదో అప్పుడప్పుడు వస్తుంటుంటాను, మిగతా వాళ్ళ సంగతి అంటారని నాకు తెలీదు. అసలు ఇంకా అవన్నీ పట్టించుకోండి, వస్తాను చర్చికి. ఆమె నన్ను వెంటనే వెళ్ళిపోయి టీవీ ఆన్ చేస్తాను. అప్పుడు అదే ఆ టీవీ వచ్చిన వెంటనే అలా పెట్టుకుని అప్పుడు ఆ సోఫాలో కూర్చుని భోజనం చేస్తుంటుంటాను. ఇదే కదండి మన లైఫ్ స్టైల్. నేను, నా ఇంటి వారు, నా తోటి ఉన్నవారు ఏమైనా నాకు తెలియదు. నేను కూడా ఏమవుతున్నా నాకు తెలియదు. ఏదో ఆటోమేటిక్గా మెకానికల్గా మళ్ళీ అందరూ ఏదో అనుకుంటారో అనుకుంటే బాగోదని చెప్పేసి ఏదో చర్చికి వస్తాను నేను, అంతే. అక్కడ ఏం వాక్యం చెప్పారో కూడా వెంటనే మర్చిపోతాను. నా చర్చి గేట్ దాటి లోపలనే నా మైండ్ అంతా అరేంజ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ అరేంజ్ చేయకపోతే మళ్ళీ ఇక్కడ నేను ఎక్కించుకోలేను కదా మైండ్లోకి. ఈ టీవీలో 4 రకాల సీరియళ్ళు వస్తాయి, అవి వస్తాయి, ఇవన్నీ చూసి నా మైండ్లో ఎక్కించుకోవాలంటే అరేంజ్ చేసేది అక్కడ కదమ్మా. చాలామంది మైండ్ సెట్ ఇట్లా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఈవిడ ఏం చేస్తుంది? కోటలోనే ఉంది, మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంది, కొత్తగా నూతనంగా ఒక బంగారు బాట వేసుకుంది. ఆ బాటలో ప్రయాణం చేయడానికి చక్కటి అడుగులు వేస్తూ ఉంది, తప్పటి అడుగులు వేస్తూ ఉంది. బంగారపు బాటలో బంగారు భవిష్యత్తుకి మంచి నాంది పలికి మంచి జీవితాన్ని ప్రారంభించింది. అప్పుడే కొత్తగా జీవితాన్ని ప్రారంభించుకుంది, అద్భుతమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంది, ఉన్నతమైన స్థితిలో ఉన్నది, కోటలో ఉంది, హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఉపవాసం ఉంటుంది ఈవిడే. పోనీ ఈవిడ ఏదో ఉపవాసం చేసిందంటే ఈవిడ జాతి కోసం ఈవిడ ఉపవాసం చేసుకుంటే పర్లేదు. పనికత్తులు కూడా ఉపవాసం అంటుంది ఆవిడ. పక్కోళ్ళు కూడా ఉపవాసం అంటుంది, పక్కోళ్ళు కూడా ఏకీభవించాలంటుంది. అసలు వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఏం తప్పు చేశారు కదా? వాళ్ళకేం అవసరం అసలేని గమనించాలి. ఎస్తేరు రాణి గారి మాట పనికత్తులు విన్నారు అంటే ఎస్తేరు గారి మీద ప్రేమైనా ఉండాలి, భయమైనా ఉండాలి. కాబట్టి ఈరోజు మన మాట వినేటువంటి ప్రేమ ఉందా ఎవరికన్నాను? మన మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా మన మాట వింటారు. ఎవడైనాను దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారంటే అందరి చేతులు ఎత్తారు. మరి దేవుని ప్రేమించడం అంటే ఏంటంట? ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ జీసస్, ఐ లవ్ జీసస్ అంటాం కాదని దేవుని ప్రేమించడం అంటే ఎవడైనా నన్ను ప్రేమించినట్టు నా ఆజ్ఞలను గైకోను అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు గైకుంటాం ఖచ్చితంగాను. మరి దేవుని ఆజ్ఞలు గైకోనకుండా దేవుని ప్రేమిస్తున్నాం అంటే ఎట్లా అవుతుంది? ప్రియులారా గమనించాలి. ఎటువంటి సమస్యలో మీరున్న పరిష్కారం ఆయన ఉన్నాడు. గమనించదగ్గది ఏంటంటే మనం చేసేటువంటి పనిలో పాలిభాగస్తులను చేయాలి అందరినీ కూడా. అది ఎటువంటి కార్యమైనా కానీ పాలిభాగస్తుల్ని, సహకారుల్ని సంపాదించుకోవాలి. ఎస్తేరు గారు చూడండి, పనికత్తులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మీరు మీ పనికత్తులు మీరు సంపాదించుకున్నారా? మీ ఆత్మలు మీరు సంపాదించుకోవడానికి మీకు పనికత్తులు ఉన్నారా? ఎవరన్నాను? మీతో ఏకీపించేటువంటి సహోదరులు ఉన్నారా? మీకు ఎవరన్నాను? మీ సమస్యలను పంచుకునేటువంటి మీ సహోదరులు ఎవరన్నా ఉన్నారా? నాకు ఈ పనికత్తులను చూసి చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకంటే పనికత్తులు ఏ జాతో మనకు తెలియదు. అక్కడ పనికత్తులు ఉన్నతమైనటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా ఎస్తేరు గారికి వచ్చినటువంటి సమస్యలో మేము కూడా ఏకీభవిస్తాం, మేము కూడా ఉపవాసం ఉంటాం అని చెప్పి ఆవిడ మాటకు విధేయత చూపించి ఆమెతో ఏకీభవించారే. అదొక అద్భుతమైనటువంటి సంఘటన అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఎస్తేరు గారికి ఇంతమంది సపోర్టింగ్ ఎలాగొచ్చిందంటే ఎస్తేరు యొక్క మనస్తత్వాన్ని చూసారు వాళ్ళు. ఎస్తేరులో యేసుక్రీస్తు ప్రభువుని చూడగలిగారు, ఎస్తేరులో యేసుక్రీస్తు ప్రభువు ప్రేమను వాళ్ళు చూడగలిగారు. కాబట్టి ఆ ప్రేమ అనేక మందిని ఆకర్షించింది. ప్రేమ కోసం ఏమైనా చేయడానికి ఏ వ్యక్తి అయినా సిద్ధపడతాడు. నిజంగా ప్రేమించినటువంటి వారు అంటే దేవుని ప్రేమించినటువంటి వారు ఆయన ఆజ్ఞలు గైకుంటారన్నమాట. కాబట్టి ఈమె తన దగ్గర పనిచేసినటువంటి పని వాళ్ళని ఎంత ప్రేమగానో చూసుకునేటువంటి వ్యక్తి అవి ఉండొచ్చు ఎస్తేరు గారు. కాబట్టి అరే మన రాణి గారికి ఎంత సమస్య వచ్చిందంటే మనం ఎలాగ ఉండగలుగుతాం, మనం ఎలా తినగలుగుతాం? కాబట్టి మనం కూడా ఉపవాసం ఉందాం. మన రాణి గారి బాగు కోసం, వాళ్ళ జాతి కోసం మనం కూడా ఉపవాసం ఉందని చెప్పి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఏకీభవించేలా చేసేదే దేవుని ప్రేమ, దేవుని అభిషేకం, దేవుని శక్తి, దేవుని కృప అన్నమాట. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రేమైనటువంటి సహోదరి, నీకు సహాయకులుగా, నీకు సహకారిగా, లేకపోతే నీ పనికత్తెలుగా, నీకు పనికొచ్చేటువంటి వారుగా, నీ
పనిలో, నీ భారంలో భారం పంచుకునేటువంటి వారుగా ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి యెహోషువ ఉన్నాడండి. మోషే భారాన్ని పంచుకునేటువంటి వాడు. మోషే కొండెక్కితే యెహోషువ కొండెక్కాడు. హల్లెలూయా. మోషేకు సహకారిగా. మోషే 40 రోజులు ఉపవాసం ఉంటే యెహోషువ గారు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మోషే కొండ మీద ఉంటే యెహోషువ గారు కొండలో ఉన్నాడు. ఏలియా గారికి, ఎలీషా గారు, ఇలాగా ఒక సహకారులు ఉన్నారా? ఒక చెల్లికత్తులు ఉన్నారా? మరి పనిచేసేటువంటి వారు ఉన్నారా? ఒక్కసారి మనం ఎంక్వైరీ చేసుకుంటే నేనంతే ఏదో వస్తానని ఏదో టైం చూసుకుని ఫస్ట్ లాస్ట్ మధ్యలో అలా వచ్చేసి ఇలా కనబడి వెళ్ళిపోతుంటుంటాను. కానీ అందరికీ ఎలా కుదురుతుందండి? ఇంట్లో ఉన్న అందరిని ఎక్కడ తీసుకొస్తామండి కదా? అదే మీకు ఒక సీఎం గారితో మీటింగ్ ఉంది, సీఎం గారితో మాట్లాడే అవకాశం వచ్చిందంటే పిల్ల పాపలతో బంధువులు స్నేహితులతో అందరిని తీసుకుని వెళ్ళిపోతాం. మనం తీసుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? ఈయనండి మా తాతగారండి, ఈయన మా ముత్తాతగారండి, ఈయన మా అల్లుడు తమ్ముడు ఆడబడి చాలు కొడుకండి, ఇలాగండి అలాగండి అని ఆయనకి ఏం అర్థం అవుతుంది ఇంతకని. కానీ చెప్పేస్తాం. ఎందుకని? ఎలాగైనా అంత పెద్ద వ్యక్తితోటి మేము కలిసాము అని చెప్పి గుర్తుండాలని 2 ఫోటోలు తీసుకుంటాం, చక్కగా ఎన్నెన్నో చేస్తుంటుంటాం. అంతకన్నా గొప్పదేడైనటువంటి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు ఎందుకని మనం మరి ఇట్లా చేస్తూ ఉన్నాం? నెగ్లిజెన్స్ ప్రియారా. కాబట్టి ఎస్తేరు గారు చేసినటువంటి ఉపవాసం నిస్వార్థమైనటువంటిది, తనతో ఉన్నవారిని ఏకీభవించేలా చేసింది. తను కూడా అద్భుతమైనటువంటి రీతిలో మరి తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డది, ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డది. తన జాతిని ఎలాగైనా రక్షించుకోవాలని చెప్పి మరి ప్రాణం పెట్టైనా రక్షించుకోవడానికి సిద్ధపడింది. ప్రభు వైపు పరుగులు తీసింది. అద్భుతంగా తన జాతిని రక్షించుకోగలిగింది. రాజుగారి దగ్గరికి వెళ్ళింది, విజయం పొందింది. యేసు నామంలో దేవుడు మీకు అటువంటి విజయం ఇచ్చును గాక, అటువంటి వైఖరి ఇచ్చును గాక. ఎస్తేరు గారికి ఉన్నటువంటి మనస్తత్వం దేవుడు మీకు అందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభువా. ఎస్తేరు గారి జీవితం ద్వారా నాతో మాట్లాడావు. మరలా మేము అదే వాక్యాన్ని ధ్యానించడానికి మాకు శక్తిని సామర్థ్యం దయచేయమని, ఎందరైతే విన్నారో వారందరి జీవితాల్లో బలపరిచి అద్భుతమైన కార్యాలు చేయమని, చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.